నింగి నేలలు కలిసే వేళల సంధ్యారాగమే సొగసై మెరిసే శిల్పమే వసంతాలు రాగా సుమించేను పూలు మనోవీధిలో నాగుబాడించి నేడు తలకు పూలై కౌగిలింతలకు ప్రేమ గంధములు అందుతున్న వేళ ఆ గంధమే కలిసే బంధమై నాయదలో మూగే మూగ కోయిలల సొదలో పొంగే దంత తేనియల తానాలాడే నీలో నాలో గానమే మౌనమై కలలై కనులే దాటగా కరుణ రూపం నలక చాపం సితారా స్వరములెన్నో గాలి తాకిడికి సోలి సమ్మతిలు సొంతమైన వేళ నా ఒడిలో రేగే కొత్త కోరికల కుతులే పెంచే రాగమాలికల ఉయ్యాలోగే నీలో నాలో అతివకో నీవే నేరుగా కలిసే వేళల గీతమే మనసై మెరిసే బంధమే ఇక్కడ ఎందుకు ఆపన్నా? పక్కనేగా బస్ స్టాప్. నేను వెళ్తాను. నీ ప్రోగ్రామ్ ఏంటి వాళ్ళ? ఏముంది, ప్రతి ఆదివారం అలవాటు ప్రకారం నువ్వు మీ సీనియర్ లాయర్ జగన్నాథం గారింటికి వెళ్తావు. కాసేపు కబుర్లు చెప్పి ఆయనతో కాలక్షేపం చేస్తావు, అంతేగా? హలో సార్, గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్. ఏమిటి సార్, రిటైర్ అయిన తర్వాత కూడా ఈ లాభకు చదవలేంటి? ఈ పుస్తకాలే కదా ఓయ్ నన్ను ఎంతవాణ్ణి చేసింది. ప్రాక్టీస్ ఎలా ఉంది? ఏమిటి విశేషాలు, ఏమిటి సంగతులు? ఇంటికి వచ్చిన అతిథికి కనీసం టీ కాఫీ అయినా ఇవ్వకుండా విశేషాలు అడగడం చాలా అన్యాయం. థ్యాంక్ యూ రాధా, నా రాక తెలుసుకుని టీ ఏర్పాటు చేసినందుకు. హౌ ఆర్ యు? ఫైన్. హౌ మచ్ ఫైన్ అని అడక్కు. 100 రూపీస్ ఫైన్ అనొచ్చు, నీ దగ్గర వసూలు చేయొచ్చు. తీసుకోండి. యు నాటీ గర్ల్. నేను నాటి ఏమో కానీ నేను ఇచ్చింది మాత్రం బ్రుగ్ బంటి. మేమెంత లాయర్స్ అయినా నీతో మాట్లాడడం చాలా కష్టం అమ్మా. అన్నట్టు దినకర రాత్రి ఇక్కడే ఫోన్ చేస్తాడు కనుక అయ్యర్తో చెప్పి స్పెషల్స్ ఏమైనా చేయించు. భోంచేసేది మీరు అన్నయ్య కనుక, మీరిద్దరు లాయర్స్ కనుక అన్న వడ్డించి ఇండియన్ లా ఇగురు పీనల్ కోడ్ పులుసు చేస్తే చాలు. ఇదిగో మా అక్కకు పెళ్లి కానుక చిచ్చర బ్రహ్మాండంగా ఉండాలి. నేను సెలెక్ట్ చేస్తాగా, చూదు గాని. మా అక్కకు నప్పకపోయినా నచ్చకపోయినా నీ పేరే చెప్తాను బాబు. ఇది ఎలా ఉంది ఝాన్సీ? కట్టుకుంటే మా అక్క పెళ్లి కూతురులా కాదు, పెళ్లి కూతురు తల్లిలా ఉంటుంది. ఇది లేటెస్ట్ డిజైన్. పోనీ ఇత్తుడు ఇది ఎలా ఉంది? చీర కట్టుకునేది మా అక్క, అమ్మవారు కాదు.
అది చూపియండి. ఈ చీర ఎలా ఉంది? అరే చాలా బాగుంది. నీకు కాస్త టేస్ట్ ఉంది దినకర్. టేస్ట్ ఉండటం మాట నిజమే గాని నా పేరు మాత్రం దినకర్ కాదు, శ్రీరాజ్ అంటారు. మీరా? దినకర్, ఈయన రాజు గారు. ఓసారి నన్ను రౌడీ నుంచి కాపాడారనే ఈయనే. రాజు గారు, ఈయన దినకర్ని నా ఫ్రెండ్. హీజ్ ఎ లాయర్. హలో Hello, sir. గ్లాడ్ టు మీట్ యూ. ప్లీజ్ టు మీట్ యూ. మీరు లాయర్ ఎమ్మా, లాయర్ డియా, లాయర్ ఎండియా? సారీ, అవేం డిగ్రీలు నాకు తెలియదు. లాయర్ ఎం అంటే లాయర్ ఫర్ మనీ, లాయర్ డి అంటే లాయర్ ఫర్ డ్యూటీ, లాయర్ ఎండి అంటే డబ్బు కోసం వృత్తి కోసం కూడా వాదించేవాడని అర్థం. ఓకే, బై ద వే ఈ చీర నచ్చిందో లేదో చెప్పలేదు. నీ సెలక్షన్ నచ్చపోవడం ఏంటి? వెరీ నైస్. మరి ఈ చీర సెలెక్ట్ చేసినందుకు నాకు కాఫీ కానీ కూల్ డ్రింక్ కానీ పెంచాలి. ఏమంటారు? ఏమంటాను? అవునంటాను. తీసుకోండి. థ్యాంక్ యూ. లాయర్ గారి ఫేస్ చూస్తుంటే తెలివితేటలతో వెలిగిపోతుంది. నేను ఒక క్వశ్చన్ కొడతాను, సమాధానం చెప్పాలి. అడగండి, క్షణంలో చెప్తాను. అబ్బాయి చిన్న క్వశ్చన్. ఒక కోతి తన జాతి లక్షణమైనటువంటి కుప్పిగంతులు వేసుకుంటూ పక్కనే ఉన్న నూతిలో డమాలమని పడిపోయింది. ఆ నూతి యొక్క లోతు 30 అడుగులు. అతి కష్టం మీద పళ్ళు బిగించి రోజుకు 3 అడుగులు ఎక్కుతుంది, 2 అడుగులు జారిపోతుంది. ఈ లెక్కన జయప్రదంగా ఆ కోతి ఆ నూతిలోంచి తన ఇంటికి ఎన్ని రోజుల్లో చేరుతుంది? రోజుకి 3 అడుగులు ఎక్కుతుంది, 2 అడుగులు జారుతుంది. కరెక్ట్ బాస్. అంటే రోజుకి 1 అడుగు ఎక్కుతుంది అనమాట. అంతే బాస్. ఈ 30 అడుగులు అంటే 30 రోజుల్లో బయటపడుతుంది. ఆహాహా, వా 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 వా, ఏం సెలవిచ్చారండి. అందుకే మీరు లాయర్ అయ్యారు. తప్పంటావా ఛాన్సీ? తప్పుగాకేమిటండి పప్పు శుద్ధ లాయర్ గారు. 27 రోజుల్లో 27 అడుగులు ఎక్కేసింది, మీరు అన్నది కరెక్ట్. 28వ రోజున ఆ 3 అడుగులు ఎక్కేసింది కదా, ఇంకా జారిపోయే అవకాశం ఎక్కడ ఉంది? హ్యాపీగా తోకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది. ఏమై కరెక్ట్? యూఆర్ ఆల్వేస్ కరెక్ట్. థ్యాంక్ యూ. ఇలాంటి చిక్కు ప్రశ్నలు భలే వేస్తారేనా? సరే సరే, డ్రింక్ తాగడం పోదాం. అమ్మ ఛాన్సీ, బాందోరు ఎక్కువ అవుతుంది. రేడియోలో 24 గంటల తుఫాన్ అంటున్నారు. ట్రైన్స్ బస్సులు పరిస్థితులు అనుమానమే. పరిస్థితులు ఎలా ఉన్నా జరగబోయేది మా అక్కే పెళ్లి. ఎలాగైనా నేను వెళ్ళి తీరాలి బాబాయ్ గారు. అనుకో, జాగ్రత్తగా వెళ్ళరా అమ్మా. రోడ్లు వంతెనలు కూడా బాగా దెబ్బతిన్నాయంటున్నారు. క్షేమంగా వెళ్ళరా. అలాగే. సారీ మేడం, తుఫాను వలన గుంటూరు వెళ్లే రూట్ లో వంతెనలన్నీ పాడైపోయి, అందువల్ల బస్ సర్వీస్ క్యాన్సిల్ అయింది. మరి మళ్ళీ ఎప్పుడు బయలుదేరొచ్చు? మరో 24 గంటల వరకు బయలుదేరే ప్రసక్తి లేదు. తర్వాత పరిస్థితి చూడాలి. ట్రైన్స్ లేవు, బస్సులు లేవు. ఎలా వెళ్ళేది? చిన్నప్పటి నుంచి అమ్మలా నాకని చేసిన నిన్ను నా చేతులతోనే పెళ్లి కూతురు చేయాలని ఎన్నో కలలు కన్నాను. నాకు జడ నువ్వే వేస్తున్నావు, అన్నం నువ్వే పెడుతున్నావు, నాకు కావాల్సిన బట్టలు, పుస్తకాలు, మంచి చెడ్లు అన్ని నువ్వే చేస్తున్నావు, నా పనులన్నీ నువ్వే చేస్తున్నావు. మరి నేను నీకు చేసేది ఎప్పుడు? అంత నీకు ముచ్చటగా ఉంటే నా పెళ్లికి నువ్వే నన్ను పెళ్లి కూతురు చేదుగా లేవే. అవును, నా చేతులతోనే మా బంగారక్కని పెళ్లి కూతురు చేస్తాను. నాకు అదృష్టం లేకపోయింది. ఈ పాటకు పెళ్లి జరిగిపోతూ ఉంటుంది. సంపూర్ణ చాలా అదృష్టవంతురాలండి. ఈ రోజుల్లో కూడా అలాంటి భర్త దొరకటం. ఎంత కట్నం ఇచ్చినా ఇంత మంచోళ్ళుడు దొరకడం కష్టం అండి. అవునండి, అదంతా దాని పూర్వజన్మ సుకృతం. అదిగో అమ్మాయి ఝాన్సీ వచ్చింది. రామ్మ ఝాన్సీరా, బాబాయ్, ముహూర్తానికి నువ్వు వస్తావని ఎంతో ఎదురు చూశాం. కాకపోతే రైళ్లు రద్దయ్యాయని తెలిసాక. అవును బాబాయ్, ట్రైన్స్ బస్సులు ఏవీ తిరగలేదు. అక్కి పెళ్లి ఊళ్ళలేకపోయాను. ఏం చేస్తామమ్మా, ఒక్కోసారి పరిస్థితులు అలా వస్తాయి. ముందు లోపలికెళ్ళి మీ అక్కయ్యకి కనిపించు. ఛాన్సీ, వచ్చావమ్మా? నీకోసం బెంగ పెట్టుకుందే మీ అక్క. పెళ్ళయి మొగుడు దగ్గర ఉన్నాననే ఆనందం కంటే చెల్లెలు రాలేదన్న దిగులే ఎక్కువగా ఉంది దీనికి. సారీ అక్క, నేను ఎందుకు రాలేకపోయానో నీకు తెలుసుగా. ముహూర్తం టైంకి నేను ఇక్కడ లేకపోయినందుకు ఎంత ఏడుస్తూ కూర్చున్నానో తెలుసా? నాకు తెలిసే ఝాన్సీ నీ మనసు. నువ్వు ఎలాగైనా రావాలని ఎన్ని దేవుళ్ళకు మొక్కున్నాను. అది సరే గాని అసలు పెళ్ళి ఎలా